రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలమందు అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. Let us bow down our heads for the help of the Holy Spirit. Let us ask for the guidance of the Holy Spirit to meditate these verses. పరిశుద్ధుడా, మా ప్రియరక్షక, మా దేవా, ఈ ఉదయకాలమందు చర్చ్ ఎట్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో మేము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుంచి 7వ అధ్యాయం కొన్ని వచనాలను ధ్యానం చేయుచుంటుండగా, ప్రభువా, మీరు మాతో మాట్లాడమని సజీవమైన మీ వాక్యం ద్వారా ఇందులో ఉన్న అర్థములన్నింటినీ, మిస్టరీస్ అన్నింటినీ కూడా మాకు బోధించి మమ్మను సర్వసత్యంలోనికి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Good morning, and once again I would like to welcome you in the mighty name of our Lord and Savior Jesus Christ for the morning meditation. Church at the Crossroads. సమకాలీన సంఘం ఒక సమస్యల కూడలిలో ఉంటుంది. అనేకమైన సమస్యలు, ఆత్మీయ సమస్యలలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంది. ఏది సత్యం, ఏది అసత్యం తెలియనటువంటి దారుణమైన పరిస్థితులలో క్రైస్తవుల యొక్క వివేచన ఉంటూ ఉంది. అందుకని మనం దైవ గ్రంథం బోధిస్తున్న సత్యాలను, మర్మాలను నేర్చుకుంటూ ఇటువంటి ఫాల్టీ జనరేషన్లో మనం జీవిస్తుండగా మనలను మనం జాగ్రత్తగా కాపాడుకొనటానికి ఈ వాక్యం ద్వారా బలాన్ని పొందుకుంటున్నాం. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో అపోస్తలుడు పౌలు 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, మనకు వాగ్దానాలు ఉన్నాయి. 6లో ప్రస్తావించిన వాగ్దానాలు, 6వ అధ్యాయం చివరి భాగంలో ప్రస్తావించిన వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి మనం భయంతో, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. శరీరమునకు, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా వారు ఓపెన్ మైండెడ్తో ఉన్నారు అనగా అపోస్తలుడు పౌల్ అండ్ హిస్ టీమ్, ఆయన జత పని వారందరూ కూడా విశాలమైన దృక్పథంతో, విశాలమైన హృదయంతో ఉంటూ ఉన్నారు. ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని కూడా చెరపలేదు అని చెప్తూ, మీరు కూడా మీ హృదయంలను విశాలపరచుకోండి అని గత అధ్యాయంలో తెలియజేశాడు. సంకుచితమైన ఆలోచనలను విడిచిపెట్టండి, విశాలమైన దృక్పథం కలిగిన వారిగా మీరు జీవించండి అని కొరింథియన్ క్రిస్టియన్స్కి చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనకున్న సంకుచితమైన మనస్సులను ప్రక్కన పెట్టి విశాలమైన హృదయంతో ఆలోచించటం, విశాలమైన హృదయంతో మనం దేవుని కోసం పని చేయటం నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. 4వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అని అంటున్నాడు. 2వ అధ్యాయం 13వ వచనంలో స్టార్ట్ అయినటువంటి గ్రేట్ డైగ్రెషన్ అనే సబ్జెక్ట్, ఈ వన్ లాంగ్ డైగ్రెషన్ అనే సబ్జెక్ట్ అనగా మెయిన్ లైన్ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయ్యి తనను తాను డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడే, ఈ భాగాన్ని ఒక రిచెస్ట్ ట్రెజర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అని పిలుస్తూ ఉంటారు. విలువైన నిధి ఇది క్రొత్త నిబంధనలో. ఎందుకంటే మాదిరికరమైన రీతిలో ఏ విధంగా దేవుని బిడ్డలైన వారు జీవించాలి అనే దానిని
అపొస్తలుడు పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సేవకులైన వారు, దేవుని పని చేసేటువంటి వారు ఎలా ఉండాలి, అలాగే వారి నుంచి లబ్ధి పొందుచున్నవారు, ఆత్మీయంగా బలం పొందుకుంటున్నవారు, బోధకులను లేదు అంటే దేవుని పరిచర్య చేసే వారిని ఏ విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుందో తెలియపరుస్తూ ఉన్నారు. ఈ 5వ వచనం వరకు ఈ విషయాలనే మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 5వ వచనం వరకు. ఈ 4వ వచనంలో మీ ఎడల నేను బాహుధైర్యంగా మాట్లాడుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ పాల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద గుడ్ న్యూస్ ఫ్రమ్ ద కొరింథియన్ చర్చ్. అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అంటున్నాడు. బహుధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. కొరింథియన్ చర్చ్ని విమర్శించడంలోనే కాదు, అతిశయించడంలో కూడా బహుధైర్యం కలిగి ఉన్నాడు అపొస్తలుడు పౌలు. ఆదరణ కలుగుతూ ఉంది. వెలుపట లోపట కూడా శ్రమ ఉన్నప్పటికీ కూడా బయట నుంచి గాస్పుల్ ఎనిమీస్ అనగా సువార్తను వ్యతిరేకించే వారి దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది, బాధలు వస్తూ ఉన్నాయి. అలాగనే లోపట అంటే యాంటై పాల్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. పౌలు నాకు వ్యతిరేకంగా కొందరు డిట్రాక్టర్స్ లేదంటే వారు వంచకులైనటువంటి వారు, ఫాల్స్ టీచర్స్, వారు సంఘమును కొరింథియన్ చర్చ్ని పాడు చేస్తూ ఉన్నారు, భిన్నమైన బోధను బోధిస్తూ ఉన్నారు. ఆ భిన్నమైన బోధ తట్టు తిరిగిపోయినటువంటి ఈ కొరింథియన్ సంఘస్థులు అపొస్తలుడు పౌల్ని ఒక డిసీవర్ గాను లేదు అంటే దైవ వ్యతిరేకమైనటువంటి బోధన చేస్తున్నాడు అన్నట్లుగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే అత్యధికమైన ఆనందంతో ఎందుకు ఈయన సంతోషిస్తున్నాడు అనే దానిని మనం ఇక్కడ చూస్తున్నాము. 5వ వచనంలో, మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. ఇక్కడ అపొస్తలుడు పౌలు 2వ అధ్యాయం 13వ వచనంలో విడిచిపెట్టిన ఒక నెరేటివ్ని ఇక్కడ మరలా దానిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో 13వ వచనంలో 12 నుంచి చదివినట్టయితే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. సో ఈ మాసిదోనియాకు వెళ్ళిన దానిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడే 2వ అధ్యాయం 12-13 వచనాలలో అదే విషయాన్ని ఇక్కడ అంటూ ఉన్నాడు. మాసిదోనియాకు అయితే వెళ్ళాడు కానీ ఆయన శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు అని అంటున్నాడు. హీ హ్యాడ్ ఎ వెరీ టఫ్ టైమ్ ఇన్ మాసిడోనియా. అయితే టైటస్ అక్కడికి వచ్చాడు. టైటస్ వచ్చి ఒక గుడ్ న్యూస్ని తీసుకొని వచ్చాడు, మంచి వార్తను తీసుకొచ్చాడు. ఆ వార్త పాల్కి ఆదరణ కలిగించింది. ఎటుపోయినా కూడా వీరికి మాసిదోనియాలో శ్రమే కలిగింది. వెలుపట పోరాటములు అంటే గాస్పెల్ వ్యతిరేకించేటువంటి వారి చేత పోరాటాలు, లోపటేమో భయాలు. ఏంటి అంటే ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్స్ ఉంటూ అపొస్తలుడు పౌల్ని సంఘంలో వ్యతిరేకించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు కనుక వెలుపట లోపట కూడా, వెలుపట శ్రమ, బయట లోపట భయములు ఉండెను. అయితే దీనులను ఆదరించు దేవుడు, దీనులను ఆదరించే దేవుడు అని అంటున్నాడు. తీతు రాక వలన మమ్మును ఆదరించను. సో ఇక్కడ 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే 3వ వచనంలో, 1వ అధ్యాయం 3వ వచనంలో కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అని అంటున్నాడే. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు,
ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఎవరిని? సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడున్నాడే, ఆ దేవుడే మాకు ఆదరణను అనుగ్రహించాడు. మేము దీనులము, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించాను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను ఈ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మా అమ్మను ఆదరించను గనక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. ఇప్పుడు కనికరం చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మాకు ఆదరణ అనుగ్రహించాడు తీతు రాకతో. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాడు. మెయిన్ గుడ్ న్యూస్ ఏంటి అంటే, పాల్ విషయమై కొరింథీయులు అత్యాసక్తితో ఉన్నారు. ఈవెన్ దో పాల్ హ్యాడ్ బీన్ వెరీ హార్ష్ టు దెమ్ బై రైటింగ్ ది ఎపిసల్, ఒక పత్రికను రాసి తీతుకిచ్చి పంపించినప్పుడు అది చాలా కఠినమైన పత్రికగా రాశాడు. ఆ కఠినమైన పత్రిక తీసుకొని తీతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పత్రికను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనే దానిని, వెదర్ దే వుడ్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ దే వుడ్ బి వెరీ మచ్ ఎంరేజ్డ్ బై మై ఎపిసల్, నేను రాసిన ఈ పత్రిక వలన మరింత ఆగ్రహాన్ని వీరు నా మీద పెంచుకుంటారా, విరోధాన్ని పెంచుకుంటారా అని చాలా చింతపడుతూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. అయితే ఇక్కడ రెస్పాన్స్ ఎలా వచ్చిందంటే, ఈ కొరింథియన్ క్రిస్టియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ 3 విధాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఎర్నెస్ట్ డిజైర్, అత్యాసక్తి. నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని గురించి తీతు మాకు చెప్పాడు. అత్యాసక్తి, పాల్ని మరలా మేము చూడాలి, ఆయనతో పోగొట్టుకున్న ఆ మంచి ఫాదర్లీ రిలేషన్షిప్ని మరలా మేము సంపాదించుకోవాలి అని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు కొరింథియన్ క్రిస్టియన్స్. సో they were earnestly desiring to see Paul again with them in their church. అది చాలా ఆదరణను కలిగిస్తుంది. ఎందుకంటే అపోస్తలుడు పౌలు ఒక క్విక్ విజిట్ని పే చేసినప్పుడు, దీన్ని we will find it out in the next few verses. ఇంతకు ముందుగానే చదువుకున్నాం దానిని. ఒక క్విక్ విజిట్ని పే చేసినప్పుడు ఇట్ వాజ్ అ బిటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ పాల్. అందుకని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉండటానికి ఇంకా ఎక్కువ కాలం కనుక ఉంటే వారి మధ్యన ఉన్న రిలేషన్స్ ఇంకా చాలా వర్స్గా తయారవుతాయి కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక పత్రికనిచ్చి తీతును పంపించాడు. సో ఆ పత్రికను తీసుకొచ్చిన తర్వాత కొరింథియన్ క్రిస్టియన్స్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. రెండవది అంగలార్పు. మీ అంగలార్పు మీ అంగలార్పును, నా విషయమైన మీ కలిగిన అత్యాసక్తిని, మీ అంగలార్పు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మార్నింగ్. వారి పాపం విషయమై దుఃఖపడుచు, వారి మధ్యన ఏర్పడిన ఈ చీలిక లేదు అంటే బ్రీచ్ని వారు గుర్తించగలిగారు. పాల్కి మాకు మధ్యన ఇంత ఎడబాటు ఎలాగొచ్చింది అనే దానిని వారు అర్థం చేసుకోగలిగారు. ఎందు నిమిత్తం వచ్చింది అనే దానిని కూడా వారు అర్థం చేసుకున్నారు. ఇంకొకటి అత్యాభిలాష. అతడు మీ అత్యాభిలాషను గురించి చెప్పాడు. జీల్ ఆర్ ఎంథూజియాజం. ఏంటి వారి యొక్క జీల్ అంటే, పాల్ని వారు చాలా ప్రేమిస్తూ ఉన్నారు. పాల్కు హాని కలిగించే ఈ అబద్ధ బోధకులు ఉన్నారే, వారిని ఎదిరించటం ప్రారంభించారు. So they were defending Apostle Paul with the people who were teaching something against what Paul has not taught them. Apostle Paul ki భిన్నంగా ఏదైతే సువార్త అని చెప్తూ ఉన్నారో ఆ బోధకుల యొక్క సువార్తను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పాల్ని సపోర్ట్ చేయడం, డిఫెండ్ చేయడం మొదలుపెట్టారు. సో ఈ 3 issues కొరింథియన్ చర్చ్ యొక్క
వారి యొక్క యాటిట్యూడ్లో మార్పు వచ్చిందన్న సంగతి అపోస్తలుడు పౌలుకి మరింత ఆనందాన్ని కలుగజేస్తాం. నేను మరి ఎక్కువగా సంతోషించితిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే పెట్టనని తెలుసుకొని ఉన్నాను. సో ఈ లెటర్ ఒక సివియర్ లెటర్, ఒక తీవ్ర పదజాలంతో రాసినటువంటి పత్రిక యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అపోస్తలుడు పౌలు వ్యాకులపడుతూ ఉన్నాడే. వెదర్ దే వుడ్ రిసీవ్ ఇట్ పాజిటివ్లీ, వారు సరి అయిన రీతిలో దానిని అర్థం చేసుకుంటారా, నా హృదయంలో ఉన్న వేదనను వారు అర్థం చేసుకుంటారా లేదా అనేది చాలా చింతాక్రాంతుడిగా ఆ విషయంలో ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఇది ఒక లెటర్ ఆఫ్ కరెక్షన్. ఎప్పుడైనా సరే ఒక సరి చేసేటువంటి మెసేజ్ కానీ లేదంటే వర్తమానం కానీ చెప్పినప్పుడు అది హృదయానికి గుచ్చుకుంటుంది. గుచ్చుకున్నప్పుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? ఆ వర్తమానం చెప్పిన వాని మీద మనం గ్రడ్జ్ పెట్టుకొని నన్ను గురించి చెప్పాడు అని వారిని మనం క్రిటిసైజ్ చేయటం మొదలు పెట్టాలా? లేదు అంటే దేవుడు నాతోనే ఈ ఉదయకాలం మందు మాట్లాడాడు అని దానిని మనం అర్థం చేసుకొని ఏం దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏం మార్చుకోమని చెప్తున్నాడు అనే దానిని మనం అర్థం చేసుకోగలుగుతామా? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద వే వీ రిసీవ్ ద గాస్పెల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం అనుకున్నాం హీ పెయిడ్ ఎ క్విక్ విజిట్. 2వ అధ్యాయంలో 2 కొరింథీ 2వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలలో అపోస్తలుడు పౌలు ఒక అన్ప్లాన్డ్ విజిట్ని చేశాడు కొరింథియన్ చర్చ్కి. అది 3వ వచనంలో చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖం కలుగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసితిని, మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ వ్రాసితిని అని చెప్తున్నాడు. సో వెన్ హీ వెంట్ టు ద కొరింథియన్ చర్చ్ ఒక క్విక్ విజిట్ని పే చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పౌల్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేకపోవడం వలన వారి మధ్యన ఉన్న సంబంధం మరింత దిగజారిపోతుందన్న భయంతో అక్కడి నుంచి నిష్క్రమించి అపోస్తలుడు పౌలు టైటస్ ద్వారా ఒక స్ట్రాంగ్ లెటర్ ఆఫ్ అడ్మానిషన్ని కొరింథియన్ చర్చ్కి పంపించినప్పుడు దేవుని వైపు తిరగాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఈ పత్రికను కొరింథియన్ క్రిస్టియన్స్ పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే అది తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని అప్పుడు అనుకున్నాడు. అదే సంతోషాన్ని ఇక్కడ అనుభవించగలుగుతూ ఉన్నాడు. అయితే గుడ్ న్యూస్తో ఎప్పుడైతే టైటస్ వచ్చాడో, ఎస్ ద కొరింథియన్ క్రిస్టియన్స్ హ్యావ్ రెస్పాండెడ్ పాజిటివ్లీ అని టైటస్ చెప్తే అమ్మయ్య అని చాలా పెద్ద ఉపశమనం, నిట్టూర్పు వేడుస్తూ ఉన్నాడు. ఉపశమనం కలిగింది ఆయనకి. ఈ దినాలలో కూడా ఒక సంఘంలో ఉన్నటువంటి దానిని లేదంటే ఒక రుగ్మతనో లేకపోతే ఒక ఫాల్స్ డాక్ట్రిన్నో లేదంటే మిస్అండర్స్టాండింగ్స్నో సరి అయిన రీతిలో దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకోలేనటువంటి వారిని గద్దిస్తూ చెప్పినటువంటి వాక్యాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే మార్పు కలుగుతుంది. దానిని ఆ విధంగా కాకుండా నెగటివ్గా అర్థం చేసుకుంటే ఒకరికి మధ్యన మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అందుకని మనం దీనిని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఐ డూ నాట్ రిగ్రెట్ దో ఐ డిడ్ రిగ్రెట్ ఇట్ అని అంటున్నాడు. లెట్ us see here, నేను రాసిన పత్రిక వలన 8వ వచనం, మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. సో ఇప్పుడు నేను విచారపడట్లేదు మిమ్మల్ని దుఃఖపెట్టానని. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. సో అలా రాయవలసి వచ్చినందుకు విచారించాడు, కానీ ఇప్పుడు విచారించడం లేదు అపోస్తలుడు పౌలు. ఎందుకంటే
ఈయన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. కొరింథియన్ చర్చ్కి లెటర్ పంపించడం ద్వారా, ఆ పత్రికను పంపించడం ద్వారా వారిలో మార్పు వచ్చింది. ఇప్పుడు పాపం చేసినప్పుడు కలిగేటువంటి ఆ ప్లెజర్ ఉంది, ద ప్లెజర్ ఆఫ్ సిన్, అది తాత్కాలికంగా స్వల్పకాలికంగా ఉంటుంది. అయితే అది చివరికి మనకు దుఃఖాన్ని, విచారాన్ని మిగిల్చుతుంది. పాపం వచ్చే ఆ సౌఖ్యం లేదంటే సుఖం ఉందే, ద ప్లెజర్ ఆఫ్ సిన్, అది తాత్కాలికంగా ఉంటుంది. ఇట్స్ ఎ టెంపరరీ ప్లెజర్. ఎప్పుడైతే ఆ ప్లెజర్ అయిపోతుందో ఆ తర్వాత మనకు విచారం, దుఃఖం కలుగుతాయి. కానీ మనం పశ్చాత్తాపపడినప్పుడు, వెన్ వి రిపెంట్ ఆఫ్ అవర్ సిన్, ఆ విచారం, దుఃఖం వీడిపోయి నిరంతర సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. Sin, though it is something that gives us pleasure temporarily, leaves something which we are to regret for that. మనం దానికోసం బాధపడేవారంగా, విచారపడేవారంగా, దుఃఖపడేవారంగా చేస్తుంది. కానీ పశ్చాత్తాపం మనకు అది కొంతకాలం మట్టుకే ఉంటుంది. అందుకే స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టడం. ఈ స్వల్పకాల దుఃఖాన్ని మనం అనుభవించినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే నిరంతరమైన సంతోషాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. విచారించడం మాత్రమే కాదు, విచారిస్తే అయ్యో నేను పాపం చేశాను అని విచారించడం మాత్రమే కాదు, విచారించిన దానిని బట్టి మనం దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రిపెంటెన్స్ కావాలి, విచారించడం కాదు. నాట్ బీయింగ్ వెరీ sorrowful for what we have done. పేతురు 3 సార్లు యేసు ప్రభువుని ఎరగనని బొంకాడు. ఈ ఎరగనని బొంకిన పేతురు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడ్డాడు. కాబట్టి సరి అయిన మార్గంలోనికి రాగలిగాడు, దేవుని యొక్క సేవను చేయగలిగాడు. అదే మనకు యూదా ఇస్కరియోతు సంగతి బాగా తెలుసు. 30 వెండి నాణేలకు యేసు ప్రభువుని అమ్మేసుకున్న ఒక బిట్రేయర్గా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారో అప్పుడు విచారిస్తూ ఉన్నాడు. విచారించడం వలన మనకు కార్యం జరగదు. కానీ విచారించిన తర్వాత రిపెంట్ అయ్యి ఉంటే తనను తాను ఉరిపెట్టుకొని చనిపోయేవాడు కాదు. సో ఆ రిపెంటెన్స్ కొదువైంది. ఎప్పుడైనా సరే పాపాన్ని గుర్తించడం ప్రాముఖ్యమైన విషయం కాదు. గుర్తించిన దానిని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఆ తర్వాత చేయవలసింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మరలా దాని జోలికి వెళ్ళకుండా ఉండాలి. సో యూ మస్ట్ ఐడెంటిఫై ద సిన్, ఫీల్ సారో ఫర్ ద సిన్, and also you have to repent of it so that you will be relieved from that sin which you have confessed before the Lord. ఆయన ఎదుట మనం ఒప్పుకొని దానిని విడిచిపెట్టినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. రిపెంటెన్స్ చాలా కఠినంగా అనిపిస్తుంది, ఈ మాట చాలా కఠినంగా అనిపిస్తుంది. కానీ దిస్ ఈస్ ది ఎసెన్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాస్పెల్. అందుకని మత్తయి సువార్తలో జాన్ ద బ్యాప్టిస్ట్ 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్నాడు జాన్ ద బ్యాప్టిస్ట్. ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని ప్రకటిస్తున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో అతడు పరిసయ్యులతో సద్దూకయ్యులలోను అనేకుల బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా అని అంటున్నాడు. సో మనం పాపాన్ని ఖండించేటప్పుడు ఇటువంటి టర్మినాలజీని ఉపయోగిస్తే అది బాధాకరంగా అనిపించవచ్చేమో, కానీ అది స్వల్పకాలికమైన బాధ, స్వల్పకాలికమైన దుఃఖంగానే ఉంటుంది. రాబో ఉగ్రత నుండి ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పున వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. సో మనం మారు మనస్సుకు తగిన ఫలం ఏ కావులోకి వస్తున్నాం? మనం పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకున్నామా? ఒప్పుకున్న తర్వాత దాని యొక్క ఫలాన్ని మనం చూడగలగాలి, మన జీవితంలో ఇతరులు చూడగలగాలి. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి అంటున్నాడు. 12వ వచనంలో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి
గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాడు. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, కఠినంగా, హార్ష్గా మాట్లాడుతున్నాడో చూడండి. పాపం విషయంలో ఇదే హార్ష్గా మనం ఉండాల్సి ఉంటుంది. 10వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందాలి. రెండవది, మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలి. మనం గనుక చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉంది, మంచి ఫలం ఫలించకపోతే నరకబడి అగ్నిలో పడవేయబడతాం. పొట్టును అగ్నిలో పారవేసి కాల్చివేసిన రీతిగా కాల్చివేస్తాడు. అందుకని రిపెంటెన్స్ కావాలి. రిపెంటెన్స్ తర్వాత తగినటువంటి జీవితం కూడా కావాలి. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు కూడా అది చెప్తున్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి అని చెప్పుచు ఆయన ప్రకటింప మొదలు పెట్టాడు అని. అలాగే 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో సున్నం కొట్టిన సమాధులు అని వారిని వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని అంటున్నాడు. మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని 23-27లో చెప్తూ ఉన్నాడు. ఇంకా వీరిని గురించి 33వ వచనంలో సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకొందురు అని అంటూ ఉన్నాడు. ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది కఠినంగానే అనిపిస్తుంది. అపొస్తలుడు పీటర్ కూడా అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37-38 వచనాలలో వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారు. దేవుని వాక్యం మన హృదయాలలో నొచ్చుకునేలాగా చేస్తుంది. ఎప్పుడు తిడుతూనే ఉంటాడేంటి పాస్టర్ గారు, ఎప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటాడేంటి పాస్టర్ గారు బోధకుడు అని అనుకుంటున్నారేమో. దేవుని వాక్యం మన హృదయాలను నొచ్చుకోకపోతే అది సరి అయిన సువార్త కానే కాదు. అది మనకు జోలపాట పాడేటువంటి బోధలుగానే ఉంటూ ఉంటాయి. చక్కగా నిద్రపోతాం అది వింటూ. పేతురు అంటున్నాడు చూడండి, మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అని అంటున్నాడు. ఇంకా 40వ వచనంలో మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్త ఇలాగే కఠినంగా ఉంటుంది. అపోస్తలుడు పౌలు కొరింథియన్స్కి ఈ పత్రిక రాసినప్పుడు కఠినంగానే ఉంది. వారి యొక్క పనులు అలా ఆ విధంగా ఉన్నాయి. వాటిని కఠినంగా గద్దించకపోతే, వాటిని కఠినంగా ట్రీట్ చేయకపోతే, హార్ష్గా ట్రీట్ చేయకపోతే, జోలపాడినట్టుగా బాబు మీరు పాపం చేయకండి, బాబు మీరు పాపం చేయకండి, బాబు మీరు తప్పులు చేయకండి అని చెప్తే అది దువ్వినట్టే ఉంటుంది. కానీ వారిని హెచ్చరించినట్టు ఏది కూడా ఉండదు. సో వాట్ షుడ్ కొరింథియన్ క్రిస్టియన్స్ రిపెంట్ ఆఫ్? ఆ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే, దేని గురించి కొరింథీయులు పశ్చాత్తాపడాలి అంటే, వంచకులైన అబద్ధ బోధకుల ఉపదేశం విని తమ ఆత్మీయ తండ్రి అయిన పౌల్ని అన్యాయంగా విమర్శించారు. ఆయన బోధలే కాదు, ఆయనను కూడా విమర్శించారు. పర్సనల్ క్రిటిసిజం వారు చేశారు. అందుకనే యూ హ్యావ్ టు రిపెంట్ ఆఫ్ ఇట్. దానిని గురించి మీరు విచారించి దుఃఖపడి విడిచిపెట్టి పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి అని చెప్పాడు. దాని యొక్క ఆ గోల్, ఆ లెటర్, ఆ ఎపిసల్ యొక్క గోల్ని అపోస్తలుడు పౌలు సాధించగలిగాడు అన్న సంగతి తీతు ద్వారా తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ఏ విషయంలో రిపెంట్ అవ్వాలి అనే దానిని. 1, పాపం విషయంలో విచారపడుతున్నారా? 2, దుఃఖపడుతున్నారా? 3, విచారించి దుఃఖపడినప్పుడు దానిని గూర్చి పశ్చాత్తాపడుతున్నారా?
పశ్చాత్తాపపడిన తర్వాత దానిని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవగలుగుతున్నారా? లేదు అంటే మళ్ళీ 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 ఇంకా కొందరేమో విచారించి వదిలేస్తారు, యూదా ఇస్కరియోతులాగా. కొందరు అయితే పీచర్ లాగా ఒప్పుకొని విడిచిపెడతారు. విడిచిపెడితే ఓకే, కానీ దుఃఖపడి విడిచిపెట్టేస్తే దానిని దుఃఖపడిన తర్వాత ఇంకా మనం పడకపోతే దాని వలన ప్రయోజనం లేదు. మారు మనస్సుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి. లేకపోతే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది, అది నరికి దానిని ఫలింపని దానిని ప్రతి తీగను ప్రతి చెట్టును కూడా అగ్నిలో పడేస్తాం. పొట్టును ఏ విధంగా అయితే అగ్నిలో వేసి కాల్చేస్తారో అలాగా కాల్చివేయబడతాం. అందుకని ఈ ఉదయకాలమందు మనం రిపెంట్ అవ్వాలి. రెండవది దానిని గురించి మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకంలో ఉంచుకొని ఆ రిపెంటెన్స్కి తగినటువంటి ఫలాన్ని ఫలించే వారంగా ఉండాలి. అప్పుడే మనం దేవుని చిత్తానుసారమైన మనుషులంగా కొరింథియన్స్ ఎలా అయితే మారారో మనం కూడా అలాగా మారగలుగుతాం. దేవుడు మనలను ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు మాకు బోధించిన ఈ మాటలను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. నాయనా, మరి మేము పాపం విషయమై దుఃఖించి విచారించి అక్కడితో ఆగిపోకుండా పశ్చాత్తాపడాలని, పశ్చాత్తాపడిన తర్వాత విడిచిపెట్టడం అనేది, ఆ పశ్చాత్తాపానికి తగిన ఫలాన్ని ఫలించాలనేది ఉదయకాలమందు మాకు నేర్పించినందుకు వందనములు. అపొస్తలుడు పౌలు రాసిన కఠినమైన ఆ పత్రికను బట్టి కొరింథియన్ సంఘం ఏ విధంగా మారిందో, వారిలో పాజిటివ్ చేంజ్ ఎలా వచ్చిందో అలాగ మాలో కూడా పాజిటివ్ చేంజ్ వచ్చినట్లుగా కృప చూపించమని, మారు మనస్సుకు తగిన ఫలంను మేము ఫలించినట్లు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించుదాం. దేవునికి మనం ఇష్టలైన వారిగా జీవించుదాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.